శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో 4 రోజుల నుండి హోటళ్లు మూతపడ్డాయి. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో హోటల్స్ మూసివేస్తామని హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ స్పష్టం చేసింది. గ్యాస్ ఏజెన్సీలు అధిక ధరలకు సిలిండర్లను ఒరిస్సాకు తరలిస్తున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్క డీలర్ నెల రోజులైన ఒక్క దిమ్మ కానీ ఒక్క డీలర్ నుంచి ఒక్క మాకు ఎవరికి రాలేదు. కానీ మేము బ్లాక్లో కొనుక్కుంటాం. దాని మీద అసలు దృష్టి లేదు సార్. పూర్తిగా వదిలేస్తాం. తిరగని వ్యక్తుల దగ్గర లేదు సార్. తగ్గించుకున్నాడు గ్యాస్ మ్యాక్సిమం అందరూ 5 ఇట్లా ఈ వేస్టేజ్ ఆయిల్తో తయారు చేసి మేము కూడా మ్యాక్సిమం తగ్గించుకున్నాం. ఉన్నదాన్ని చెయ్యాలి తమరు. This hotel has come lot of issues in this gas. There in Kilasha only. Okay, so you take care of them. Second thing is why this gas is not coming to our district. Our DSO should tighten up actually. So every dealer should have one EPRO sitting there, just like fertilizers alage chesaru. Evariki amtunnaru ekkada amtunnaru anta చెప్తారు. ఓకే వెళ్ళండి ఇమిడియట్లీ సమాచారం. ఓకే ఫోటో తీసుకోండి. వీడియో తీయండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఒకసారి ఓకే సార్. నుంచి హోటల్స్ ఆఫీస్ ఉన్నాయి పక్క జిల్లా పక్క రాష్ట్రం సార్. మీరు ఆడికి అర్జెంట్గా మీరు ఎంక్వైరీ పిలిచి సార్. డీలర్ సీజ్ చేసిన తర్వాత కూర్చొని మాట్లాడదాం సార్. మీకు 50 సిలిండర్లు ఇచ్చి మీరు 150 మంది ఎక్కడ కొట్టుకోవాలి చెప్పండి సార్. వద్దు సార్, మాకు దిమ్మలు వద్దు సార్. మీరు సరైన యాక్షన్ తీసుకోండి సార్. దిమ్మలు వద్దు సార్, దిమ్మలు వద్దు. మళ్ళీ మీరు సార్ చెప్తాం మేమైతే పక్క జిల్లా పక్క రాష్ట్రం ఇచ్చాపురంలో 50 ఉన్నాయి. ఏమని చెప్పాను 50 వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? మాకేంటి అన్నదానం సాధిస్తున్నారు సార్. 1 వరకు ఇవ్వాలి సార్. మీరు ఆడికి అర్జెంట్ గా మీరు ఎంక్వైరీ పిలిచి సీజ్ చేయండి సార్. డీలర్ సీజ్ చేసిన తర్వాత కూర్చొని మాట్లాడతాం సార్. మీరు డీలర్ ని సీజ్ చేసిన తర్వాత చేయమంటే అదే చేస్తాం సార్. అలా రండి, నడుచుకొని వచ్చేయండి. అలా ముందుకు నడుచుకొని వచ్చేయండి. అలా వచ్చి నడుచుకో. No gas. No food. 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 కొంచెం ముందుకు రండి. అక్కడి నుంచి వస్తాం. అలాగా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అయితే ప్రధానంగా జిల్లాలో అయితే
గ్యాస్ అనేది విపరీతమైన సమస్యను కూర్చుకుంది. ఈరోజు అయితే గ్యాస్కు సంబంధించిన హోటల్ యజమానులు అలాగే అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఇచ్చాపురంలో అయితే నేటికి 3 రోజుల నుంచి హోటల్ బంద్ చేస్తున్నారు. అదే హోటల్ అయితే తీవ్ర స్థాయిలో శ్రీకాకుళం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా సహా హోటల్ను బంద్ చేస్తామని యాజమాన్యం అందరూ ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. ఈరోజు ఇచ్చాపురం నుంచి అలాగే సంఘాలకు సంబంధించిన ప్రతినిధి మనతో ఉన్నారు. సార్ ఇచ్చాపురం అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. మాకు ఈ 20 రోజుల నుండి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఒక 10 రోజులు గ్యాస్ లేవకుండా చాలా ఇబ్బంది పెట్టేసి గ్యాస్ బండి వచ్చాక ఒరిస్సా తరలించి ఒరిస్సా సుధాకర్ పేట అనేసి ఒక 15 కిలోమీటర్లు ఒక లాంగ్ ఉంటుంది సార్. అక్కడ మేము బండి పట్టడం అయింది సార్. బండి పెట్టి వచ్చిన నెక్స్ట్ రోజు నుండి ఆయన పత్రాలు అడిగారు సార్. పత్రం మీరు 20 రూపీస్ పత్రం మీద మీరు సైన్ చేసుకుని వస్తే మేము గ్యాస్ ఇస్తామని అన్నారు సార్. కొందరి దగ్గర ఇది కూడా తీసుకున్నారు. మాకు ఇలగలేక సార్ చాలా ఇబ్బందిగా ఉన్నది. హోటల్లో ఇప్పుడు ఫుడ్ దొరక హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఫుడ్ దొరక మా మీద చాలామంది ఇది అవుతున్నారు సార్. దానికి వేగరం మాకు వీలైనంత వరకు మాకు ఇది ఇచ్చేసుకుంటే బాగుంటుంది సార్. సార్ ఎప్పటి నుంచి మీరు హోటల్ మూసివేశారు? హోటల్ ఇవి సుమారు ఈ రోజుకి 4 రోజులు అవుతుంది సార్. 4 రోజుల నుండి అసలు ఒక టీ కొట్టు కూడా తీయట్లేదు సార్. కానీ ప్రజలందరూ మా మీద చాలా బాధపడుతున్నారు సార్. ఎంత వేగి తీరుస్తా ఆయన అసలు పట్టించుకోవట్లేదు సార్. ఆయన ఏదో ఒక ఇష్టం వచ్చినలాగా ఏంటి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కేసులు పెట్టుకొని నాకు ఏం చేస్తున్నాడు ఎవరు లేడనేసి ఆయన తేలిపోతున్నారు సార్. ఈ 20 రూపాయల స్టాంప్ ఎందుకు సార్ జనాలతో రాపించుకుంటున్నారు? సార్ ఇది ఏమైందంటే ఇచ్చాపురంలో ఒకే ఒక్క గ్యాస్ కంపెనీ ఉందండి, ఇండియన్ గ్యాస్ కంపెనీ. అది కూడా ఆయన అందులో ఒక ఎంప్లాయో గుమ్మస్తో ఏమో తెలియదండి. ఒరిజినల్ డీలర్ ఆయన వేరే దగ్గర ఉంటున్నారు. ఆయన ఒక ఎంప్లాయ్ అనే అనుకోవాలి మేము. అయితే ఏమైందంటే ఆయన ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మాకు ఈ గ్యాస్ కనెక్షన్ వచ్చేసరికి వాస్తవంగా చెప్పాలంటే మా కనెక్షన్కి కమర్షియల్కి ఏమీ వాళ్ళు రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. కానీ దీనికి గ్యాస్ కార్డు లాగా ఒక కార్డు కానీ ఏమో ఉండదండి. దీనికి ఇవ్వరు. మాకు ఎప్పుడు కమర్షియల్ కావాలంటే 10 దెమ్మలు 5 దెమ్మలు ఇలాగ బండ్లు వేసుకొని వెళ్ళిపోతారండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ అంటే ఈ విపత్తు రావడంతో, అంటే ఈ యుద్ధం రావడంతో, ఈ గ్యాస్ టైట్ అవడంతో వీళ్ళు ఏం చేశారంటే ఇది ఒక నెపం పెట్టి అందరికీ ఇవ్వడం మానేసి కొందరు చిన్న తరహాలకు ఇవ్వడానికి, కొందరు రాని వాళ్ళందరికీ దీన్ని అట్రాక్ట్ చేయడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి అని చెప్పి ఒక స్టాంప్ పేపర్లు రాయించుకొని ఇది చాలా తప్పండి. ఇది వేరే విధంగా మారుతుందండి. రేపు ఈ రోజు వరకు బాగానే ఉంటుంది. ఈరోజు ఒక బండ 2 బండలు ఇస్తారు. వీళ్ళకి చదువు రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ బండలను ఇప్పుడు సంతకాలు పెట్టి తీసుకున్నారు. రేపు పొద్దున్నే వీళ్ళ పరిస్థితులు దేనికి మారుతారో తెలియదండి ఈ డాక్యుమెంట్లు. అదేవిధంగా వాళ్ళు కూడా చేసే తప్పు ఏంటంటే ఇంత విపత్తు పరిస్థితిలో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి ఇక్కడ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు, కోర్టుల పని మీద వచ్చిన వాళ్ళు, ఇలాంటివన్నీ వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ వాళ్ళకి భోజనాలు పెట్టలేకపోతున్నాము, వాళ్ళకి సరైన వసతి ఇవ్వలేకపోతున్నాము అని మేము బాధపడుతుంటే ఈ ఆదిత్య రంగంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇది ఒరిస్సాలో ఉండే ఒక సుధాకర్ ఫ్యాక్టరీ అంటే పైప్స్ ఫ్యాక్టరీ అని అక్కడికి ఏదో సంథింగ్ ఫ్యాక్టరీకి ఇచ్చారండి. దాన్ని మన పత్రికా సోదరులు ప్లస్ వీళ్ళందరూ కలిపి ఒకరోజు ట్రాక్ చేసి పట్టుకోవడం అయిందండి. అయితే పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకోలేకపోయారు, అధికార యంత్రాంగం పట్టుకోలేకపోయారు. మేము పట్టిచ్చాము, అప్పచెప్పాము. అప్పచెప్పిన దాని మీద యాక్షన్ లేదు సార్. వెంటనే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెడితే ఏం చేశారు తెలుసండి, వెంటనే మమ్మల్ని ఇక్కడ ఆఫీసులో కూర్చుని పెట్టి ఆ గోడౌన్కి వెళ్ళి రిజిస్టర్లో సుధాకర్ పైప్కి ఇచ్చాము అని రాశారు. సార్ హోటల్స్కి ఇవ్వద్దని గవర్నమెంట్ అని డిఎస్ఓ గారు అంటున్నారు. సుధాకర్ పైప్ కొమ్మని గవర్నమెంట్ ఇచ్చారండి, చెప్పండి సార్. సుధాకర్ అది ఎంత తప్పండి. మన విపత్తులతో ఇక్కడ అసలు గ్యాస్ లేక జనాలు చేస్తారన్నట్టు మేము ఉంటే, అంటే మా వెనక సార్ మేము ఉండే హోటల్ శ్రీకాకుళంలో 1000 అయితే మా కింద 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 మంది కుటుంబాలు. ఈరోజు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎన్నో సంవత్సరాలుగా నిలబెట్టుకొని వచ్చామండి. ఈ నిలబెట్టుకొని వచ్చిన వ్యవస్థ ఏమవుతుందంటే ఈరోజు చిన్న బ్రేక్ అంటే ఒక్క 3 రోజులు 4 రోజులు 5 రోజులు కానీ కొట్టు కట్టామా స్టాఫ్ అంతా ఇలాగే అవాబరేట్ అయిపోతారండి. సార్ ఇప్పుడు పక్క రాష్ట్రాలకి ఎందుకు ఇస్తున్నారు? అసలు ఏమైనా అధికంగా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళు? సార్ బ్లాక్ మార్కెట్ సార్. బ్లాక్ మార్కెట్ కాకపోతే ఇక్కడ ఉన్న పక్కింటి వాళ్ళకి మానేసి అక్కడ ఇవ్వడం ఏంటి సార్? సార్ మేము కూడా మీకు ఇంకా ప్రత్యేకంగా నేను శ్రీకాకుళం నుంచి చెప్తాను సార్. ఇచ్చాపురం టాపిక్ అంటే పెద్ద మాఫియా, డీలర్ మాఫియా, అది గ్యాస్ డీలర్ మాఫియా. నేను చెప్తాను శ్రీకాకుళంలో 30 రోజుల నుంచి గ్యాస్ లేదు సార్. 30 రోజుల నుంచి ఒక్క హోటల్ అయినా మీ మీడియా సోదరులు అందరూ చూసారా? వేనస్ హోటల్ తప్పించి ఏ హోటల్ అయినా కట్టారా? అందరూ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్నప్పుడు మేము ఏం చేసామంటే కొంత కట్టెల పొయ్యిలు, కొంత వేస్ట్ ఆయిల్ పొయ్యిలు, కొంత గ్యాస్ మేనేజ్ చేస్తున్నాం. ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మా దగ్గర ఉన్న నిల్వలు ఒక వారం రోజులు వాడాం సార్. ఈ వారం తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? ఏ డీలర్ అని ఇస్తున్నాడా? బ్లాక్ మార్కెట్లో వాళ్ళ దగ్గరే బ్యాక్ డోర్ నుంచి కొంటున్నాం.
సార్ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చారు కదా, కలెక్టర్ గారికి ఏమని మీకు హామీ ఇచ్చారు? కలెక్టర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారండి. కలెక్టర్ గారు, జేసీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద ఈవినింగ్ 3 గంటలకి డీలర్స్తో వాటితో మీటింగ్ పెట్టారండి, లోకల్ డీలర్స్తో. దాని మీద వాళ్ళ రియాక్షన్ మాకు తెలియపరుస్తానన్నారు సార్. అయితే సమస్య అయితే గ్యాస్ పైన ఉంది. గ్యాస్ అలాగే పెట్రోలు, డీజిల్తో పాటు అన్ని సమస్యలు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే నేటికి 4 రోజులు బట్టి అయితే హోటళ్ళు మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అదే జరుగుతుందంటారు. అలాగే అసోసియేషన్ అధ్యక్షులు వారు ఉన్నారు, వారిని అడిగే విషయం తెలియదు సార్. ఈ గ్యాస్ సమస్య అనేది రాష్ట్రం మొత్తం మీద ఉన్నదండి. అయితే మేము కూడా అసోసియేషన్ పరంగా అందరికీ హోటల్ ఓనర్స్కి చెప్పడం జరిగింది ఏంటంటే, కొంతవరకు ఫ్యూయల్ మనం సేవ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి ప్రాబ్లం కనుక మనం కూడా కొంతవరకు గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. గ్యాస్ రావట్లేదు కనుకని మేము కూడా ఇప్పుడు ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో, మేము ఎంతైతే ముందుగా కన్జ్యూమ్ చేసేవారో ఆ గ్యాస్లో 30-40% మేము కన్జ్యూమ్ చేస్తూ మిగిలినటువంటి ఏవైతే ఈ కర్రల పొయ్యిలు అటువంటి పాత పద్ధతులకు వెళ్ళి మళ్ళీ వాటిల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఏ హోటల్ మూతపడకుండా, ఎవరు అక్కడ ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా జరుగుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గ్యాస్ జరగట్లేదు. అయితే ఇచ్చాపురంలో ఏమైందంటే డీలర్ ప్రాబ్లం. అక్కడ ఆయన ఎందుకో చాలా అసమ్మతిగా ఉండి ఎవ్వరికీ కూడా గ్యాస్ ఇవ్వకుండా బ్లాక్లో ఇచ్చాపురం నుంచి ఒరిస్సా పట్టుకెళ్ళి అమ్ముకునే పరిస్థితులు కనబడ్డాయి. అది ఆల్రెడీ మా ఇచ్చాపురం సోదరులు అందరూ కూడా దాన్ని పట్టుకోవడం జరిగింది, మీడియా దృష్టిలో పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారికి నేను చెప్పడం జరిగింది, అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఎటువంటి ఆ సమస్యకి పరిష్కారం రాకపోవడం వల్ల ఈరోజు మేము రాత్రి మాట్లాడుకున్నాక ఈరోజు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు అయితేనేమి, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి అందరం కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి దీన్ని తెలియజేయండి. కలెక్టర్ గారు కూడా చక్కగా మాకు రెస్పాండ్ అయ్యారు. వారికైతే అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి సమస్యకి పరిష్కారం వస్తే హ్యాపీ అండి. ఎవరు వ్యాపారస్తులు ఎప్పుడు ప్రాబ్లం రావాలని కోరుకోము, గొడవ పడాలని కోరుకోము. ఒకవేళ సమస్యకి పరిష్కారం అంటూ రాకపోతే మాత్రం ఇచ్చాపురంలో ఇప్పటికే 4 రోజుల నుంచి హోటళ్ళు మూసివేసి ఉన్నారు. వాళ్ళతో పాటు శ్రీకాకుళం అసోసియేషను, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ సమస్య పరిష్కారం రాకపోతే మేము వారికి సపోర్ట్ చేస్తూ బంద్ చేస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. సార్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా మీరు తీసుకుంటున్న ఈ చర్యలు పండి రేపు ఏమైనా సరే ఫ్యూచర్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఎందుకంటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, క్యాంపులు వెళ్ళేవాళ్ళు, ఇలాగే హోటల్ బంద్ అయితే వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఇబ్బంది పడతారు. దానికి మీరేమంటారు? సార్, మేము కూడా ఎక్కడ కూడా ఓపికగానే ఉన్నాం సార్. ఎక్కడ మాకు తెలుసు, ఎందుకంటే పబ్లిక్ ఈరోజు ఇప్పుడు నేను చూశాను, నేను ఉంటుండగానే ఇచ్చాపురం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి తక్కిన హాస్పిటల్స్ నుంచి అలాగే బట్టల షాపుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏమండి మీరు హోటల్ మూసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మా వ్యాపారాలు ఏమవుతాయి, మీ వర్కర్సే కాదు మా ఎంప్లాయీస్, మాకు వచ్చిన గెస్టులు, మాకు వచ్చిన బిజినెస్ పీపుల్ ఎవరు రావట్లేదు, ఇది పద్ధతి కాదు, మీరు హోటల్ మూసి వెళ్ళిపోవడం ఏంటని. అందుకనే మొన్న మేము ఒంగోలులో మాట్లాడినప్పుడు కూడా అటువంటి నిర్ణయం తీసుకోలేదండి. ఫ్యూయల్ ఎంత వీలైతే అంత తగ్గించండి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి హోటల్ రన్ చేద్దామని చేస్తున్నాం. అయితే మాకు ఆఫీసుల నుంచి కూడా రావాలి కదా, ప్రాబ్లం ఉంటే, లేకపోతే పర్లేదు. మేము కూడా ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ప్రాబ్లంను పెరగకుండా ఎంతో కొంత సపోర్ట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. మీ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఇవ్వండి. మాకు ఒక 30-40% గ్యాస్ అందరికీ అందేటటువంటి మేమైతే సాధారణంగా వెళ్ళమండి, కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం చేస్తాం. మరి అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా అయితే ఇచ్చాపురంలో నేటికి 4 రోజుల నుంచి హోటళ్ళు అయితే మూసిపడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సహా హోటల్కి బంద్ పిలుపునిస్తామని చెప్తున్నారు. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గారికి అయితే రిప్రజెంటేషన్ జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఒరిస్సా రాష్ట్రాలకు గ్యాస్ తరలిస్తున్నారని హోటల్ యాజమాన్యం వాళ్ళు కలెక్టర్ గారికి అయితే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గోడౌన్లో ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళినా ఇవ్వడం అనేది జరగడం లేదు. అట్లాగే కమర్షియల్లో 3,500, 3,200, అలాగే 4,000 రూపాయలు సహా చెప్పుకొని కొనుక్కోండు. అలాగే తర్వాత శ్రీకాకుళం కర్రలు పెట్టి అలాగే ఊక పెట్టి వంటలు చేయడం అనేది జరుగుతుంది. అది కొన్నాళ్ళ పాటు జరుగుతుంది, తర్వాత జరగదని ఈ ప్రధాన హోటల్ యాజమాన్యం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.